నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే గతంలో బొత్స సత్యనారాయణ గారు అమరావతిని శ్మశానంతో పోల్చారు. అదే విషయమై ఈ మధ్య రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి పోతులు బాలకోటే గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర. బొత్స గారి వ్యాఖ్యలు మీరు గతంలో విన్నారు, మళ్ళీ ఇప్పుడు విన్నారు. అయితే మీరు ఆయన పైన కేసు పెట్టడం కూడా జరిగింది. సార్ చెప్పండి దీనికి సంబంధించి. గారు సార్, బొత్స సత్యనారాయణ గారు విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాలా. నిన్న శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ ప్రజారాజధాని అమరావతిని నేను శ్మశానం అన్నమాట నిజమే, నేను అంగీకరిస్తున్నాను, నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను అని మళ్ళీ అమరావతిని శ్మశానం అన్నాడు. ఓకే. ఆఖరికి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు మీరు అలా మాట్లాడటం మీ పెద్దరికానికి, మీ హోదాకి, మీ వయసుకి తగింది కాదని అంటున్నా నేను అన్నమాట నిజం అని శాసన మండలిలో అన్నాడు. బయటికి వచ్చి పాత్రికేయ సమావేశంలోనూ అన్నాడు. అంటే బొత్స సత్యనారాయణ గారికి 70-80 కిలోల కొవ్వు కరగల. వైసీపీ పార్టీ ఓడిపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినా, 11 సీట్లు వచ్చినా, ఆయన కూడా ఓడిపోయినా, ఆయన భార్య ఓడిపోయినా, అల్లుడు కూడా పోటీ చేసినట్టున్నాడు, ఆయన ఓడిపోయినా కొవ్వు కరగల. అసలు వాళ్ళు ఓడిపోవటానికి ప్రధానమైన కారణం ఆయన ప్రజారాజధాని అమరావతిని శ్మశానం అని చేసిన వ్యాఖ్యానాలే. వీళ్ళంతా కూడా అమరావతిని తొడేల మంద వెనక లేడి పిల్ల మీద పడి దేని ముక్క తీసుకెళ్ళినట్టుగా అమరావతి శ్మశానం అని ఒకడో, ఎడారని ఒకడో, కమ్మోలదని ఒకడో, ఆ భూములు వరిగిరావని ఒకడో, అసలు అక్కడ మనుషులు లేరని ఒకడో, జంతువులే ఉంటాయని ఒకడో, చంద్రబాబు నాయుడు గారి బినామీలని ఒకడో ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ హననాన్ని తట్టుకోలేకే రాజధాని అమరావతి మహిళలు, రైతులు ద్విగుణీకృత ఉత్సాహంతో ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా యుద్ధం చేశారు. ప్రతిపక్ష పార్టీలకి అస్త్రాలు ఇచ్చారు, ఆయుధాలు అయ్యారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీలని కలిపింది అమరావతి ఉద్యమం. దాంతో బొత్స సత్యనారాయణకి ఆ గతి పట్టింది. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆఖరికి ఎమ్మెల్సీగా పోటీ చేసి అధికార పార్టీ కూడా పోటీ చేయకపోతే పోటీ నుంచి ఉపసంహరించుకుంటే నువ్వు గెలిచావు. గెలిచి శాసన మండలికి వచ్చి మళ్ళీ అమరావతి శ్మశానం అని అంటున్నావు. దీని మీద వెలగపూడి గ్రామానికి చెందిన కంచెర్ల జగన్మోహన్ రావు అనే ఒక రైతు, అమరావతి రాజధానికి భూమి ఇచ్చిన రైతు, నిన్న తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో సిఐ అంజయ్ గారిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్వయంగా నేనే ఆ ఫిర్యాదుని దగ్గరుండి ఇప్పించా. మాతో పాటు శాఖమూరికి చెందిన యూసుఫాదం అనే ఒక రైతు కూడా ఉన్నాడు. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి రాజధాని అమరావతిలో ఉన్న రైతులందరూ కూడా బొత్స సత్యనారాయణ గారి మీద ఈ అన్న శ్మశానం అనే పదాల మీద లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదులు చేయమని పిలుపునిచ్చాం. అన్ని జేఏసీ వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బొత్స లేదు, బొచ్చులోది లేదు, ఇవ్వటమే పని. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని, ఇప్పుడు అమరావతి ఒక ప్రాంతం, నా నివాసిత ప్రాంతం అదే. మీకు బొత్స సత్యనారాయణ గారు ఒకవేళ చేస్తే గీస్తే ఆయన ఊర్లో ఏమైనా కాటి కాపర పని చేసి ఉంటాడేమో, అమరావతిలో మాత్రం ఆయన కాటి కాపర పని చేయలే. మరి ఆయనకి శ్మశానం ఉన్న సంగతి ఎలా తెలుసు? 2-3 శవాలను గాలిస్తే కదా తెలిసేది. కర్ర తీసుకొని ఇట్ట పొడితే కదా. చేసిందా బొత్స గారు? శ్మశానం పని చేసింది ఆయన? చేయలేదు సార్. చేయలేదా? మరి ఎందుకు అంటున్నాడు? అది శ్మశానం అని ఎప్పుడు చూశాడు? ఇప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయింది అక్కడ, వాళ్ళ అమ్మగారు చనిపోయారా, వాళ్ళ బామ్మగారు చచ్చిపోయాడా? ఎక్కడ కర్ణం చేశాడు ఆయన? ఒక ప్రాంతాన్ని, ఒక రాజధానిని ఇలాంటి మాటలంటే ఉప్పు కారం తిన్నోడు ఎవడుకుంటాడండి? ఒంట్లో చీము నెత్తురున్నోడు ఎట్టుకుంటాడండి? ఈ రోజున పోసాని కృష్ణమురళి మీద కేసు ఏంటి? కులాల మధ్య కలకలు పెట్టాడనే కదా, ప్రాంతాలను దూషించాడనే కదా. మరి ఇప్పుడు కోస్తా ప్రాంతాన్ని దూషించడం కాదా?
ఇప్పుడు ఉత్తరాంధ్రను దూషించినా, రాయలసీమ దూషించినా, లేదా అమరావతిని దూషించినా అది ఏ పార్టీ జ్ఞానం? పోయి ఈ దేశాన్ని మనం దూషించామనుకోండి, ఎవరిని దూషించినట్టు? మనల్ని మనమే దూషించుకున్నట్టు. మన రాష్ట్రాన్ని మనం దూషించామనుకోండి, ఎవరు దూషించినట్టు? మనల్ని మనమే దూషించుకున్నట్టు. మరి నీ రాష్ట్ర రాజధాని అమరావతిని, ఏది అమరావతిలో ఉంటూ, అమరావతిలో కట్టిన శాసన మండలిలో ఉంటూ నువ్వు అమరావతి శ్మశానం అన్నావంటే మన అమ్మను మమ్మల్ని దూషించినట్టు కాదా? అమరావతి అమ్మ కాదా? ఇప్పుడు అమరావతి పెట్టిన అన్నం గిన్నెలోనే కదా పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించింది ఎక్కడ సార్ సురేంద్ర గారు? అమరావతి అన్నం గిన్నె నుంచే, ఆ బువ్వ తినే, ఆ పల్లెంలో మెతుకులు తినే పరిపాలించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పరిపాలిస్తున్నాడు? అదే అమరావతి. అన్నం గిన్నెలో నుంచి, అమరావతి కాదు, అమరావతి అన్నం గిన్నె, కూడు పెడుతున్న గిన్నె, పరిపాలన జరుగుతున్న గిన్నె. శాసన మండలి ఉంది, శాసనసభ ఉంది, హైకోర్టు ఉంది. మంత్రులందరూ బొలవమంటూ కారు చేసుకొని పోతున్నారు, వస్తున్నారు. ఎవడిచ్చాడు ఆ భూమి? రైతులే కదా, నేల తల్లే కదా. కాబట్టి దీని మీద తప్పనిసరిగా దుర్మార్గమైన వైఖరి ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. ఇప్పుడు వ్యక్తులను తిడితేనే కాదు, మీకు సంబంధించిన కుటుంబ సభ్యులను తిడితేనే కాదు కేసులు కట్టేది. అమరావతిని తిట్టినందుకు కూడా బొత్స సత్యనారాయణ మీద కేసు కట్టాలి. ఇప్పుడు మీరు కేసు కట్టకపోతే బొత్స సత్యనారాయణ యొక్క అనుబంధ వానరులు బయలుదేరతారు. వాళ్ళు అంటారు శ్మశానం అని. మొన్న 5 ఏళ్ళు పడ్డామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలను ఆస్వాదించాడు. వాళ్ళు అంటుంటే ఆనందపడ్డాడు. మరి కూటమి ప్రభుత్వం కూడా ఆనందపడుతుందా? బొత్స సత్యనారాయణ గారు అంటుంటే అమరావతి శ్మశానం అంటే ఆనందపడుతుందా? లోకేష్ గారు కూడా ఆనందపడతారా? చంద్రబాబు నాయుడు గారు కూడా నవ్వుకుంటారా? చర్య తీసుకోవాలండి. పెద్ద ఎత్తున ఈ రోజున జగన్మోహన్ రావు గారు రైతు ఫిర్యాదు చేసినామంటే రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి శ్రేణుల నుంచి ఆయనకు అభినందనలు వచ్చినాయి. అయితే ఇంకా అమరావతి విషయంలో బాలకోట లాంటి బహుజన లీడర్లు అమరావతి రైతులే పోరాడుతున్నారు అనుకోవాలి. అయితే ఈ విషయం మీరు అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఇలాంటి వైపు చర్యలు తీసుకోవట్లేదు అనేది. తీసుకోవట్లేదు కదా సురేంద్ర గారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవంలో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు అమరావతిని ఎడారి అని అన్నాడు, శ్మశానం అని అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కదా. ఆయన అన్నాడని, నేను అన్నాడని, నువ్వు అన్నాడని అంటే మరి అనేవాడిని ఎవడో ఆపేది? ఆపాలి కదా. మొన్నంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి ఆయన అనిపించాడు అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంటున్నారు కదా. ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? పోలీసు వాళ్ళు అందరూ పట్టలేపతీసి రోడ్డు మీద నిలబెడతానంటాడు, లేదా సప్త సముద్రాలు దాటేసేసి మిమ్మల్ని అందరూ లాక్కొస్తానంటాడు. పోలీసుల పేర్లు చెప్పి మరి నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నిన్ను సస్పెండ్ చేస్తా, నువ్వు దాక్కుండా చేస్తా, నువ్వు సస్పెండ్ అయినా కూడా చేస్తా, నువ్వు హైదరాబాద్లో ఉన్న తెస్తా అని అంటున్నారు. మరి చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసారంగా ఒక మాజీ ముఖ్యమంత్రి డబ్బులున్న జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతుంటుంటే నీ సంగతి చూస్తానంటే, ఇప్పుడు నిన్నే అన్నారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, సురేంద్ర నీ సంగతి చూస్తాను అని. మీ పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఏదైనా చేయగలడు కదా. మరి నేను అన్నప్పుడు నీకు భద్రత ఏంటి? ఇప్పుడు ఇదే బాలకోట ఉన్నాడండి. రాజధాని అమరావతి ఉద్యమంలో 5 ఏళ్ళుగా పోరాడాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంగా పోరాడుతున్నాం. సరే, కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిందా, మమ్మల్ని గౌరవించిందా, పరిపాలనలో భాగస్వాములు చేసిందా, చెయ్యలేదా అన్న సంగతి పక్కన పెట్టండి. మేము రాష్ట్రం కోసం తలపడ్డాం కాబట్టి, అమరావతిని నిలబెట్టాం కాబట్టి ఆ ఆనందంతో మేము ఉన్నాం. నిజానికి ఈ ప్రభుత్వానికి ఏదన్నా ఉంటే అసలు మొదటి విస్తరం అలాంటి వాళ్ళకి వెయ్యాలి. మొట్టమొదట ఇస్తరే ప్రజారాజధాని అమరావతిలో పోరాటం చేసిన ఉద్యమకారులకి వెయ్యాలండి. వాళ్ళకి వినబడకపోయినా నేను అంటున్న మాట ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను మాట చెప్తా సురేంద్ర గారు, ఆదికి అన్నం పెడితే మగోడు అంటారు, ఊరికి అన్నం పెడితే మొనగాడు అంటారు. నువ్వు మొనగాడు అని అనిపించుకోవాలంటే ఊరికి అన్నం పెట్టాలి. నీ కుటుంబ సభ్యులకి, నీ పిల్లానికి అన్నం పెట్టి, నీ కొడుక్కి సైకిల్ కొనిచ్చి, నీ కూతురి సినిమాకి డబ్బులు ఇచ్చి అంటే ఏమంటారు? మంచి తండ్రి అంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ మీరు ఎవరికి పెడుతున్నారు అన్నం? ఎవరు పెడుతున్నారు? నీ పార్టీలో ఉన్న నాయకులు పెడుతున్నారు, నీ సభ్యులకు పెడుతున్నావు.
మరి అమరావతి ఉద్యమకారులు ఎవరు? లేదా దళితోద్యమాలు చేసిన వాళ్ళు ఎవరు? డాక్టర్ సుధాకర్ ఎవరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరు? తెలుగుదేశం వల్ల కాదు. కాదు సార్. అబ్దుల్ సలాం ఎవరు? తెలుగుదేశమా? కాదు. వాళ్ళు ప్రాణాలు ఇస్తేనైనా ప్రభుత్వం వచ్చింది. డాక్టర్ సుధాకర్ ప్రాణం ఇస్తేనైనా ప్రభుత్వం వచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తేనైనా ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉంటే ఎవరినైనా చంపుతాడు అని మద్యం ధరల మీద మాట్లాడిన ఓంప్రకాష్ చచ్చిపోతేనైనా ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కూడా శాసన మండలిలో శాసనసభలో డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని మీరు తారక మంత్రం చెప్పిస్తున్నారుగా, మరి వారి వారసులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళని గుర్తించాలి కదా. అలాంటి అమరావతిని అన్న బొత్స సత్యనారాయణ దగ్గర అక్కడ తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు కేసు పెట్టాలండి. నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టాలి, జనసేన కార్యకర్తలు పెట్టాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టాలి. మీరు బొత్స సత్యనారాయణ గారు అన్న మాటల్ని రాజకీయంగా వాడుకుంటారా? బొత్స ఇట్టన్నాడు, బొత్స అట్టన్నాడు, ఇది పరిష్కారం లేదా? అంటే ఎవడ పడితే వాడు అమరావతి మీద పడి రెక్కేయటమేనా? ఇప్పటికే కోకలు ఇప్పుతారా? ఇప్పటికీ జాకెట్లు దించుతారా? మొన్న చేసిన పరాభవాలు ఉన్నాయి కదా. తప్పనిసరిగా దీనికి ఒక దిక్సూచి కావాలని ఆ జగన్మోహన్ రావు అనే రైతు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికి కూడా రైతులందరూ కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమస్యను అయితే వదలం, బాలకోట అసలు వదలలో. బొత్స సత్యనారాయణకు నోటీస్ ఇస్తారో, కేసు నమోదు చేస్తారో, ఎట్టి పరిస్థితుల్లో బొత్సాన్ని అరెస్ట్ చేయాలి. లేదు అంటే అసలు బొత్స శాసన మండలికి ఎగ్గొట్టు. అసలు నువ్వు ఆ శాసన మండలి పోవటానికి అనర్హుడి. శ్మశానంలో కట్టిన శాసన మండలి నువ్వు పెట్టబోతావండి, సిగ్గుండాలి కదా. అది శ్మశానం అన్న తర్వాత శ్మశానానికి ఎట్టబోతున్నావు? ఇంట్లోనే పడుకో. జగన్మోహన్ రెడ్డి గారు అట్నే పడుకుంటున్నాడు కదా, ఆయన అసెంబ్లీకి పోవట్లేదు కదా. తాడేపల్లిలో పడుకుంటున్నాడు, లేకపోతే యలహంక ప్యాలెస్లో పడుకుంటున్నాడు. తప్పనిసరిగా ఈ అంశాలను ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి, బొత్స మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.